అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ లో ఉండేటువంటి ఒక సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆయన చికిత్స చేయించుకోవడం జరిగింది. మనిషి అన్నాక ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఖచ్చితంగా ఏదో సమస్య ఉంటుంది. హెల్త్ రకరకాల డాక్టర్లు మనం కలుస్తూ ఉంటాం, అది వాళ్ళ పర్సనల్. దాని గురించి ఎవరు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్న పార్టీలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు అవినీతి చేశాడా, అక్రమాలు చేశాడా, ఎవరినైనా మోసం చేశాడా, ఎవరన్నా డబ్బు పట్టుకెళ్ళిపోయాడా అన్నది అడగడంలో తప్పు లేదు. అంతేగాని వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని సరి చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తేనో అక్కడ సర్జరీ చేయించుకుంటేనో మనకెందుకు ఉలుకు? ఎంత దుర్మార్గం ఇది! నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అంబటి రాంబాబు అడ్డగోలుగా మాట్లాడే అంబటి రాంబాబు, గంట అరగంట సంజు సుక్కు అంబటి రాంబాబు దీని మీద కూడా మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. భుజాలు నొప్పిగా ఉన్నాయంట, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఆయనకు భుజాలు నొప్పుగా ఉన్నాయంట, అవి ఎందుకు నొప్పుగా ఉన్నాయో నాకు తెలియదు అంటావు. నీకెందుకు తెలియాలి? ఆయనకు భుజాలు ఎందుకు నొప్పుగా ఉన్నాయో నాకు తెలియదు అంటున్నావు. నీకెందుకు తెలియాలి? నీకు చెప్పాలా? కాళ్ళ నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా, భుజాలు నొప్పి వచ్చినా నీకు చెప్పాలా? ఖచ్చితంగా నీకు తెలియాలా? మరి నీకు పైన తలకాయి, కింద జుట్టు మొత్తం తెల్లగా నెరిసిపోయి ఉంటుంది కదా, నాకు తెలియాలా? నాకు అవసరం లేదుగా. నీ జుట్టు కింద గడ్డము తెల్లబడిపోయి ఉంటే బయట రాష్ట్రాలలో, బయట దేశాలలో చూస్తే నువ్వు అపర మేధావు అనుకుంటారు. కౌన్ బనేగా కరోడిపతిలో ఖచ్చితంగా ఒక 100 సార్లు గెలుచుంటాడు. అతనికి అతనే పోటీ, అతనికి లేదు సాటి అన్నట్టు ఉంటావు నువ్వు. ఎదుటి వ్యక్తికి భుజాలు నొప్పులు వస్తే నీకెందుకు తెలియాలా? ఖచ్చితంగా నీకు తెలియాలా? పోలవరం ప్రాజెక్టు గురించి నీకు తెలియదు. అన్నకి 11 ఎందుకు వచ్చాయో తెలియదు. అన్న పార్టీ ఎందుకు పడుకోబోయిందో తెలియదు. అవేమీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి భుజాలు నొప్పి వస్తే అవి ఎందుకు వచ్చాయో నీకు తెలియాలా? వినండి. ఒకరోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉందని వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో. ప్రపంచంలో మనిషిగా జన్మించిన ఏ వ్యక్తి అయినా తన తల్లికి ఆరోగ్యం సీరియస్ గా ఉంటే వెళ్ళిపోరా? నువ్వు వెళ్ళవేమో. నీకెందుకంటే డబ్బు పిచ్చి, జగనన్నకి భజన పిచ్చి, పదవులు పిచ్చి, నీకు ఇంకా ఏమేం పిచ్చులున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్తుల విషయంలో సొంత తల్లి మీద కేసు పెట్టి కోర్టు మెట్లు చుట్టూ తిప్పుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నీకు తల్లి విలువ, తల్లి ఆరోగ్యం విలువ, తల్లి ప్రేమ విలువ ఏం తెలుస్తుంది? సొంత తల్లే ఎన్ని ప్రెస్ నోట్లు వదిలింది. నా కొడుకు నా కూతురికి అన్యాయం చేస్తున్నాడు అని వదలలేదా? సొంత తల్లిని ఏ రోజైనా ప్రేమగా అక్కును చేర్చుకున్నాడా? ఏ రోజైనా అందరూ చూస్తున్నాగా తన తల్లిని అమ్మా అని సంబోధించాడా? అంత క్రూరమైన సొంత తల్లిని కోర్టు మెట్ల చుట్టూ తిప్పుతున్నటువంటి వ్యక్తి పెట్టిన పార్టీలో ఉంటే మీకు తల్లి విలువ, తల్లి ప్రేమ విలువ, తల్లి ఆరోగ్యం విలువ ఏం తెలుస్తుంది? చెప్పు. వయసు పైబడినటువంటి తల్లికి ఆరోగ్యం ఇబ్బందిగా ఉందని తెలిసినప్పుడు ఏ కొడుకైనా హుటాహుటినా వెళ్ళిపోతాడా లేదా? దానికి నువ్వు మాట్లాడుతున్న మాట నిన్ను దేంతో కొట్టాలి అని ఈరోజు జనాలు అడుగుతున్నారు. ఈ నాటకాలేంటే? తల్లికి సీరియస్ గా ఉంటే వెళ్ళిపోయాడు, ఆయనకు భుజాలు నొప్పుగా ఉంటే ముంబైకి వెళ్ళాడు. దానికి నాటకాలేంటి? నాటకాలు ఆడేది ఎవరు? గుండెపోటు, గొడ్డల వేటు, కోడి కత్తి ఘాటు ఎవరు నాటకాలు ఆడేది? తమరు ఫోన్లో మాట్లాడతారు కదా ఆడియో రికార్డింగ్లు, అవి ప్రపంచంలోనే అతిపెద్ద నాటకం. ఎవరైనా అపోజిషన్ లో ఉన్నా, పొజిషన్ లో ఉన్నా, ఎవరికైనా ఓ వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి అమ్మ గురించి కానీ ఇలా మాట్లాడతారా? నీకు ఎంత గడ్డి పెడితే నీకు బుద్ధి వస్తుంది? భారతదేశంలో దొరికేటువంటి గడ్డంతా తీసుకొని నీకు తినిపించినా కూడా నీకు బుద్ధి రాదు అనేది ఈ రోజు అర్థమైపోయింది నీకు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మీకే తెలియాలి. ఎవరి మధ్యన ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి షోల్డర్ పెయిన్ వచ్చింది, తీవ్రమైనటువంటి ఇబ్బంది, తట్టుకోలేకపోయారు. వెంటనే ముంబైలో ఉండేటువంటి కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ గారి సతీప్ అని పేరు మీద పెట్టినటువంటి హాస్పిటల్ అది. అక్కడ ఆయన జాయిన్ అయ్యారు. అది ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా చేయించుకున్నటువంటి శస్త్రచికిత్స కాదు. అది చాలా సున్నితమైనది. ఓ మంచి డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చేయించుకోలేం కదా మనం. కాబట్టి కోకిలాబెన్ హాస్పిటల్లో ప్రముఖ సర్జన్ దిల్షా పార్దివాలా, ఆయన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. 4 గంటల పాటు సర్జరీ చేశారు. ఇప్పుడైనా దేవుడి దేవుళ్ళు బయటపడ్డారు. దీనికి కూడా దిక్కు దిశానం లేకుండా ముంబైకి వెళ్ళి చేయించుకోవాలా? మరి అన్న జగనన్న లండన్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాడు ఎందుకు? లకిడికాపూర్లో తెచ్చుకోవచ్చు కదా, అమలాపురంలో తెచ్చుకోవచ్చు కదా, పులివెందుల్లో తెచ్చుకోవచ్చు కదా. లండన్కే ఎందుకు వెళ్ళి మందులు తెచ్చుకుంటాడు? అక్కడ దొరకతాయి కాబట్టి. అన్నకున్నటువంటి వ్యాధికి
ఆ టాబ్లెట్లు, ఆ మందులు, ఆ చికిత్స లండన్లోనే దొరుకుద్ది కాబట్టి వెళ్తాడు. మరి అవినీతి చేసే వ్యక్తి, అక్రమం చేసే వ్యక్తి, దౌర్జన్యాలు చేసే వ్యక్తి లండన్ పోగా లేనిది ప్రజల సంక్షేమం కోసం జీవితాన్నే దార పోసి ప్రతి క్షణం ప్రజల కోసమే బతుకుతున్న పవన్ కళ్యాణ్ గారు ముంబైకి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే మీకేమొచ్చింది? దీన్ని కూడా రాజకీయం, దీని గురించి కూడా మాట్లాడడం. నేను అనుకున్నాను దీని గురించి మాట్లాడరేమో అనుకున్నా. నాకు బుర్ర లేదు, బుద్ధి లేదు, ఎందుకంటే మీకు సిగ్గు లేదు కాబట్టి. దీని గురించి మాట్లాడతారా? తల్లికి సీరియస్ గా ఉంటే వెళ్ళాడు, భుజానికి నొప్పి వస్తే ముంబైకి వెళ్ళాడు. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఒకటే, అంబటి రాంబాబు అయినా, పేరు నానైనా, కొడాలి నాని అయినా, అనిల్ కుమార్ యాదవ్ అయినా, రోజారెడ్డి అయినా, ఆఖరికి జగనన్న అయినా ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో కూడా తెలియని వ్యక్తులు వీళ్ళు. 100% ఆయన మళ్ళీ తిరిగి ఆల్రెడీ కోలుకుంటున్నారు, ఇంకా కోలుకుంటారు, మళ్ళీ వస్తారు, ప్రజలకు మంచి చేస్తారు. నేను చివరిగా కోరుకుంటున్నది ఒకటే, మీ అందరు ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని, ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కిరా కార్పేంటి.